ప్రేమ్ బాబు, ఆవిడేదో ఆవేశంలో అన్నారు. అమ్మ అన్నవి శాపాలవ్వవు బాబు. తల్లి తిట్లు కూడా దీవెనలుగానే మారతాయి. అవును ప్రేమ్, నువ్వు ఇలా ఉంటే చూడలేకపోతున్నావు. కూల్. వెళ్లే దారిలో ముళ్ళు గుచ్చుకుంటాయి. వాటిని తీసుకుంటూ వెళ్ళిపోవాలే గాని అదో పెద్ద గాయంలా ఆలోచించకూడదు. ఉండు, ఎప్పుడు తిన్నావో ఏంటో భోజనం తీసుకొస్తాను. నాకేం వద్దు చందు. ఎన్నున్నా భోజనం మానకూడదు బాబు. నాకు ఆకలి లేదు. తింటే అవుతుంది. మీ ముగ్గురికి ఓ దండం. నాకు చాలా చిరాగ్గా ఉంది. దయచేసి నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. ఒక్క పూట తినకపోతే ఏమి పోను. బాబు, వెళ్ళండి ప్లీజ్. డ్రైవర్ బాబుని ఇలానే వదిలేస్తే అలానే ఉంటారు. ఇక్కడి నుంచి బయటకు తీసుకువెళ్తేనే ఆ బాధను మర్చిపోతారు. ప్రేమ్ బాబుకి ఆనందాన్ని పంచాలి, ఆకలిని తీర్చాలి. క్యాబ్ బుక్ చేసుకుందాం. డ్రైవర్ రాజానా? క్యాన్సిల్. శ్రీనివాస? అబ్బా, నాకు రావాల్సింది ప్రేమ్ కుమార్ కదా. రైడ్ క్యాన్సిల్. దేవుడా దేవుడా దేవుడా, మూడోసారి ముచ్చటగా అయ్యేలా చేయి స్వామి ప్లీజ్. కే ప్రేమ్ కుమార్ అంటే మన కంటమ్మనేని వారి బాబే. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. రైడ్ ఓకే. క్యాబ్ బుక్ అయింది. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. నేను వేరే ఫోన్ నంబర్ నుంచి కాల్ చేశాను కదా, తెలీదులే. హలో, వస్తున్నారా? నేను మీరు పెట్టిన లొకేషన్లోనే ఉన్నానండి. మీరెక్కడున్నారు? కొంచెం ల్యాండ్ మార్క్ చెప్తారా? రోడ్ నెంబర్ 12 అండి. మీకు ల్యాండ్ మార్క్ తెలియాలంటే కంటమ్మనేని వారి ఇల్లు ఎక్కడుంది అని అడగండి. ఆ ఇంటి పక్కనే రోడ్డు మీద నిలబడి ఉన్నాను. త్వరగా రండి, వెళ్ళాలి. ఇదిగో వచ్చేస్తున్నానండి. చామంతి, నువ్విక్కడేం చేస్తున్నావు? మీకు ల్యాండ్ మార్క్ చెప్పింది నేనే డ్రైవర్ బాబు. రైడ్ బుక్ చేసింది నువ్వా? ఎస్. అంటే నీకు ఇంకో నంబర్ కూడా ఉందా? ఇలాంటి అవసరాలు వస్తాయని మీకోసమే పెట్టుకున్నాను. నా కోసమా? ఎందుకు? క్వశ్చన్స్ అడుగుతారా, డ్యూటీ కూడా చేస్తారా? అసలు ఈ టైంలో ఎక్కడికో? ఔటర్ రింగ్ రోడ్ వైపు పోనివ్వండి. దేనికి? మీరు డ్రైవర్ బాబు, నేను కస్టమర్ అమ్మని. ప్రశ్నలు వేయకూడదు, వెళ్ళాలి అంతే. డ్రైవర్ బాబు, పాటలు ఏమున్నాయండి?
వినాలంటారు? ఏం వినాలంటారు? నాకు మంచి హుషారుగా ఉండే పాటలే ఇష్టం. ఓ సోర్ మనవి కష్టం. నేను చాలా జాలీ టైపు. నువ్వా? అమ్మయ్య, సార్ గారి మూడు మారుతుంది. ఆ, సరే కస్టమర్ అమ్మా, ప్రశ్నలు వేయంలే, హుషారుగా వినండి. పెట్టండి. ఒక పువ్వు పూసేను నీటిలో, మరు పువ్వు వికసించు తోటలో, తమ తీరు వేరైన ఆటలో, ఒకటే కథ తీరం విధి గూటిలో, ఆలాపన ఈ ఒకరికి ఆమని గీతం, గమకపు గమనం ఒకరికి ప్రియ సంగీతం, రాగాలు వేరైన గానం మనోహరం. ఈ టైంలో గుంట దొరికితే భలే ఉంటదిరా. రే, త్వరలో పెళ్లి కావాల్సినవి నీకెందుకురా ఇవన్నీ? అబ్బా, నా దగ్గరే సూక్తులా? ఎవడ్రా నువ్వు? ఆ? ఆహా, మీరు కూడా డాన్స్ వేయండి ప్రేమ్ బాబు. చిల్ ఏ. చిల్. నువ్వు సరిగ్గా కూర్చోజాం, సరిగ్గా కూర్చోజాం. ఏమన్నారు బాబు? నువ్వు సరిగ్గా కూర్చోజాం. చామా? ఆ, సరిగ్గా కూర్చోండి చామంతి గారు. చామే చక్కగా ఉంది కదా. అది నాకు అనిపించదుగా. సర్లేండి, అనిపించినప్పుడే అందరులే. ఇప్పుడు చిల్ అవ్వండి ప్రేమ్ బాబు. నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంటా, ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా, మనసారా విడిపోయా ఇక నాతో నేనా, ఏమో 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 నాలో ఊపిరి నీవేమో, నిన్నే మించిన లోకం లేదేమో. నిన్నే చేరక ప్రాణం